హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. నేను మీ నరేష్. మరి మనం గత క్లాస్లో వృత్తాలకు సంబంధించినటువంటి టాపిక్ మొత్తం డిస్కస్ చేసుకున్నామండి. దానికి సంబంధించిన మొత్తం ప్రాబ్లమ్స్ కూడా చూసినాం. ఈరోజు మరో కొత్త టాపిక్ చూద్దాం. మనకు సమగణము మరియు దీర్ఘగణాలండి. ఎగ్జామ్లో కంపల్సరీ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. టెట్ ఎగ్జామ్లో కూడా దీనికి సంబంధించి అడిగినట్లు ఉన్నారు. మరి డిఎస్సికి అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది 3Dకి సంబంధించింది. మనకు 2D తర్వాత అంటే 2 డైమెన్షన్స్ తర్వాత 3 డైమెన్షన్స్, పొడవు వెడల్పులు అంటే వైశాల్యం కాకుండా దీంట్లో ఘనపరిమాణం అనేది ఎక్స్ట్రాగా మనకు యాడ్ అవుతూ పోతుంది. కాబట్టి సో ఫ్రెండ్స్, మనం క్లాస్లోకి వెళ్ళే ముందుగా ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఏమంటే ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసులు మన ఛానల్లో ప్రస్తుతం చెప్పడం జరుగుతుంది. మ్యాథ్స్కి సంబంధించి మనకు డిఎస్సిలో వచ్చేటటువంటి 18కి 18 మార్కులు సాధించాలనేటటువంటి ఉద్దేశంతో దీన్ని టార్గెట్గా చేసుకొని మన క్లాసులు అనేటివి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మనకి టాపిక్స్ అనేటివి కంప్లీట్ అయిన తర్వాత జూలై 1st వీక్ నుంచి, దాదాపుగా జూలై 1st డేట్ నుంచి మనకు టార్గెట్ 18 అని చెప్పేసి, ఎలాగైతే టెట్కి టార్గెట్ 24 టాప్ ఎక్స్పెక్టెడ్ 24 క్వశ్చన్స్ అని చెప్పినామో, ఇప్పుడు డిఎస్సిలో మీకు ఉన్నటువంటి మ్యాథ్స్ నుండి వచ్చేటటువంటి 18 క్వశ్చన్స్ని కూడా, అంటే హెచ్జిటి వాళ్ళకి వచ్చేటటువంటి 18 క్వశ్చన్స్ని, ఇవే క్లాసెస్ మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా మెయిన్గా హెచ్జిటి వాళ్ళకైతే 18కి 18 రీచ్ అయ్యేటటువంటి ఉద్దేశంతో ఈ క్లాసులు అనేవి అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, మన క్లాస్లోకి వెళ్తే మనము ఈరోజు చెప్పుకోబోయేటటువంటి టాపిక్ అనేది సమగణము మరియు దీర్ఘగణాల గురించి అండి. సమగణము మరియు దీర్ఘగణం అంటే వీటిని మనకు క్యూబాయిడ్ అంటారు ఇంగ్లీష్లో తీసుకుంటే. క్యూబ్ మరియు క్యూబాయిడ్. ఫస్ట్ దీర్ఘగణం గురించి ఒకసారి చూద్దాం డీటెయిల్గా. దీర్ఘగణం, క్యూబాయిడ్, ఇది తెలిస్తే సమగణం అనేది ఈజీగా అర్థమవుతుందండి. మనకు క్యూబాయిడ్ తెలిస్తే క్యూబ్ గురించి ఈజీగా తెలుస్తుంది. మరి క్యూబాయిడ్ దీర్ఘగణం అంటున్నాం. ఈ పేరులోనే ఉంది దీర్ఘ అనేది. దీర్ఘ అంటే దీర్ఘ చతురస్రం ఆకారంలో ఉండేటటువంటిది ఒక ఆకారం అన్నట్టు దీర్ఘగణం అనేది. అంటే ఏ విధంగా ఒకసారి చూడండి. మనకు క్యూబాయిడ్ అనేది ఈ విధంగా ఉంటుందండి, అందరికీ తెలిసిందే. ఈ విధంగా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. రైట్. మరి దీనికి సంబంధించి మనం ఏమేమి నేర్చుకోవాలంటే, ఆల్రెడీ మనకు దీర్ఘ చతురస్రం గురించి అయింది. దీర్ఘ చతురస్రంలో పొడవు వెడల్పులు మాత్రమే ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూడండి, ఇది పొడవు అండి, ఇది వెడల్పు. ఈ రెండిటితో పాటు అంటే మనకు దీర్ఘ చతురస్రం అయి ఉంటే పొడవు వెడల్పులే ఉండేది. కానీ ఇక్కడ ఏమైందండి, ఈ పొడవు వెడల్పుతో పాటు అడిషనల్గా మనకి ఇంకోటి పెరిగింది, ఇదే హైట్ అండి, హైట్. మరి ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి? ఇగో ఇటు కూడా హైట్ ఉంది, ఇగో ఇది కూడా హైటే, మళ్ళీ ఇది కూడా హైటే, మళ్ళీ ఇది చూడండి, ఇదే వెడల్పు ఇక్కడ కూడా వచ్చింది, ఇదే లెంత్ ఇక్కడ కూడా వచ్చింది, ఇగో ఇదే లెంత్. అంటే దీర్ఘ చతురస్రం కదా, కాబట్టి ఈ లెంత్ కింది దానికి సమానం. ఈ లెంత్ ఇక్కడ కూడా వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది, ఈ వెడల్పు అనేది ఇక్కడ కూడా వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. అంటే మనం ఈ దీర్ఘగణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకసారి చూడండి, మనకు ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రం ఉందండి, ఇగో కింద ఒక దీర్ఘ చతురస్రం ఉంది, పైన ఇంకో దీర్ఘ చతురస్రం ఉంది, 2 దీర్ఘ చతురస్రాలు అయినాయి. ఇగో ఇటు సైడ్కి, కుడి సైడ్కి ఒక దీర్ఘ చతురస్రం ఉంది, ఇట్లా ఇటు ఎడమ సైడ్కి ఒక దీర్ఘ చతురస్రం ఉంది. మళ్ళీ అట్లనే చూడండి, పైన అయిపోయింది, కింద అయిపోయింది, కుడి వైపు అయిపోయింది, ఎడమ వైపు అయిపోయింది. ఇంకా చూడండి, ఈ ముందు వైపు అండి, ఇది ఈ ముందు వైపు ఒక దీర్ఘ చతురస్రం ఉంది. అదేవిధంగా ఈ వెనుక వైపు కూడా ఒక దీర్ఘ చతురస్రం ఉంది. అంటే మనకి ఎన్ని దీర్ఘ చతురస్రాలు ఉన్నాయండి? ఫస్ట్ 2 దీర్ఘ చతురస్రాలు ఉన్నాయి. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి దీర్ఘ చతురస్రాలు? ఒకటి టాప్, ఒకటి బాటం. టాప్ ఒకటి, బాటం ఒకటి. అంటే పైన మరియు
కింద. రైట్. నెక్స్ట్ రెండు దీర్ఘచతురస్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం పైది కిందిది రాసేసినాం. నెక్స్ట్ కుడి వైపుకు ఎడమ వైపుకి. ఇప్పుడు ఫస్ట్ ఈ పైది కిందిది రాసేసినాం. ఇప్పుడు కుడి వైపుకి ఎడమ వైపుకి. ఈ రెండు అంటే ఏమన్నట్టు, రైట్ సైడ్ ఒకటి ఉంది రెక్టాంగిల్, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది, అంటే కుడి వైపున ఒకటి ఎడమ వైపున ఒకటి. ఇంకా చూడండి, పైన కింద అయిపోయింది, సైడ్స్ అయిపోయింది, అంటే కుడి వైపుకి ఎడమ వైపుకి అయిపోయింది. ఇప్పుడు ముందరి భాగం అండి, ఈ భాగం ఏదైతే చెప్పుకున్నామో ఈ ముందు వైపుకు, అట్లనే ఇటు వెనుక వైపుకు ఇంకో రెండు దీర్ఘచతురస్రాలు ఉన్నాయి. ఇవి ఎక్కడెక్కడ, ఫ్రంట్ అండ్ బ్యాక్, ముందు మరియు వెనుకకు, ముందు వైపు వెనుక వైపు ఒక దీర్ఘచతురస్రం. అంటే ఒక క్యూబాయిడ్లో, ఒక దీర్ఘగణంలో ఎన్ని దీర్ఘచతురస్రాలు ఉన్నట్టండి, మనకు 2 + 2 + 2 అంటే మొత్తం 6 దీర్ఘచతురస్రాలు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి, ఒక దీర్ఘగణానికి 6 తలాలు ఉన్నాయి. ప్రతి తలం యొక్క వైశాల్యమే దీర్ఘచతురస్ర వైశాల్యానికి సమానమైతే దానికి, కాబట్టి దీనికి 6 తలాలు ఉన్నాయి, లేదా 6 దీర్ఘచతురస్రాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఈ విధంగా ఉన్నాయి. తలాలు ఎన్ని ఉన్నాయండి, 6. మరి దీనికి ఉన్నటువంటి శీర్షాలండి, చూడండి ఎక్కడెక్కడైతే భుజాలు వచ్చి కలుస్తుందో, రెండు భుజాలు ఒక దగ్గర కలిస్తే ఆ కలిసినటువంటి ఉమ్మడి బిందువు వద్ద శీర్షం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి వచ్చిన భుజం, ఇక్కడ నుండి వచ్చిన భుజం ఇక్కడ కలిసింది, ఈ భుజం కూడా కలిసింది, కాబట్టి ఇక్కడ ఏర్పడేటటువంటిది ఒక శీర్షం. ఇవి ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, 5, 6, 7, 8. అంటే దీనికి శీర్షాలు 8 ఉంటాయి. దీర్ఘగణానికి శీర్షాలు 8 ఉంటాయి, తలాలు 6 ఉంటాయి. మరి అంచులు ఎన్ని ఉంటాయి, అంచులు లేదా భుజాలు, వీటినే సైడ్స్ అని కూడా అంటారు. ఇవి వర్టిసెస్ అండి, ఇవి తలాలు అంటే ఫేసెస్. రైట్. మరి అంచులు ఎన్ని ఉన్నాయంటే చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, మళ్ళీ ఇటు 10, 11, 12 అండి. చూడండి మనకు 12 అంచులు ఉన్నాయి. ఇటు చూడండి 1, 2, 3, 4, అట్లనే 5, 6, 7, 8, మళ్ళీ 9, 10, 11, 12 అండి. మనకు అంచులు 12 ఉన్నాయి. మరి ఇది ఆయిలర్ సూత్రాన్ని, ఆయిలర్ యొక్క నియమాన్ని పాటిస్తుందా అంటే, ఆయిలర్ నియమం ప్రకారం ఏంటండి, మనకు F + V = E+2 కావాలి. అంటే తలాలు ప్లస్ శీర్షాలని కలిపితే మనకు తలాలు 6 ఉన్నాయి, ప్లస్ శీర్షాలు ఎన్ని ఉన్నాయండి, 8. ఇవి రెండింటిని కలిపితే మనకు ఈ ఎడ్జెస్ లేదా సైడ్స్ అంచులకు 2ని కలిపితే కూడా అంతే కావాలి. అంటే 6 + 8 14 = 12 + 2 14. అంటే మనకు ఒకసారి చూడండి, ఎగ్జామ్లో ఇది కూడా వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు. కాబట్టి శీర్షాలు 8 ఉంటాయి, తలాలు 6 ఉంటాయి, అంచులు 12 ఉంటాయి. మరి ఈ దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కావాలంటే, దీర్ఘగణం యొక్క సంపూర్ణ తలాలంటే మొత్తం అన్ని తలాలండి. మనకు తలాలు ఎన్ని ఉన్నాయి, 6. ఈ 6 తలాల యొక్క వైశాల్యాన్ని కలిపి ఆ దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అంటారు. సంపూర్ణం అంటే మొత్తం. మనకు ఓన్లీ దీర్ఘచతురస్రం తీసుకుంటే పొడవు వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఒకటే తలం ఉంది, ఒక తలం మాత్రమే ఉంది. ఈ తలం యొక్క వైశాల్యం కావాలంటే ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుక్కుంటే సరిపోతుంది. కానీ మనకు అట్లాంటి దీర్ఘచతురస్రాలు ఇక్కడ 6 ఉన్నాయి. అందుకే మనం మన దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కావాలంటే, అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్, = మనకు చూడండి, మనకు ఉన్నటువంటి 6 తలాలు ఇవ్వండి. ఇవి 2 దీర్ఘచతురస్రాలు పైన కింద, 2 కుడికి ఎడమకి, 2 ముందుకు వెనుకకి. మరి 6 దీర్ఘచతురస్రాల వైశాల్యాన్ని కలిపితే మనకు దాని యొక్క సంపూర్ణ తల వైశాల్యం అవుతుంది. మరి 6 కావాలంటే ఫస్ట్ చూడండి, పైన కింద అన్నాం. ఇగో పైన కింద తీసుకున్నప్పుడు మనకు LBలే అవసరం అండి. ఇగో పైన కింద తీసుకున్నప్పుడు LBలే అవసరం. అందుకే ఇగో దీన్ని ఏమని రాస్తున్నామంటే, ఇగో దీన్ని చూడండి, ఇగో దీన్ని 2 L/Bలు, అంతే కదా. ఒక దీర్ఘచతురస్రం అయితే L/B, అట్లాంటిది మనకు పైన కింద ఉన్నాయి కదా, కాబట్టి 2 L/Bలు,
నెక్స్ట్ ఇది దీన్ని ఏమని రాస్తున్నా అంటే ప్లస్ ఈ రెండు దీర్ఘచతురస్రాలు ఎక్కడి పక్క అటు సైడ్ది ఇటు సైడ్ది. అటు సైడ్ది కావాలంటే ఇగో బి ఇంటూ హెచ్ అండి. చూడండి ఇది కావాలంటే మనకు బి కావాలి హెచ్ కావాలి. దీనికి ఎల్తో సంబంధం లేదు కదా ఈ దీర్ఘచతురస్రానికి, ఇటు సైడ్ ఉన్నదానికి దీనికి కూడా బి ఇంటూ హెచ్ కదా. కాబట్టి అట్లాంటి రెండు బి ఇంటూ హెచ్లు ప్లస్ రెండు ఈ రెండు ఇవి ముందు వెనుక, ముందు సైడ్ది వెనుక సైడ్ది. ముందు సైడ్ కావాలంటే ఏమో ఇగో ఎల్ ఇంటూ హెచ్ లేదా హెచ్ ఇంటూ ఎల్, వెనుకకు కూడా అంతే. కాబట్టి 2LH లేదా 2HL. అందుకే మనకు దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కావాలన్నప్పుడు మనకి ఏమని చెప్తారంటే ప్రతి దాంట్లో రెండు కామన్గా ఉంది కదా. కాబట్టి 2/LB ప్లస్ BH ప్లస్ HL, LB ప్లస్ BH ప్లస్ HL. దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అనేది దానిలో ఉన్నటువంటి 6 తలాల వైశాల్యాల మొత్తానికి సమానం. ఆ 6 తలాలు రెండు ముందుకు, రెండు తలాలేమో పైన కింద, రెండు తలాలు రెండు సైడ్లకు ఉంటాయి, రెండు తలాలు ముందు వెనుకకుంటాయి. ఈ 6 యొక్క దీర్ఘచతురస్రాల వైశాల్యాన్ని కలిపితే మనకు ఆ దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం వస్తుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ 2/LB ప్లస్ BH ప్లస్ HL. మరి మనకు దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం తెలిసింది. మరి మనకి ఇదే దీర్ఘగణంది ఇంకా ఏం అడుగుతాడు ఎగ్జామ్లలో అంటే పక్కతల వైశాల్యం అడుగుతాడండి. దీర్ఘగణం యొక్క ప్రక్కతల వైశాల్యం, దీర్ఘగణం యొక్క ప్రక్కతల వైశాల్యం మనకి ఎగ్జామ్ అడుగుతాడు. అంటే దీన్ని ఏమనొచ్చు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్. దీర్ఘగణం యొక్క పక్కతల వైశాల్యం. మరి పక్కతలం అంటే ఏంటండి? పక్కతలం అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన ఇండ్లలో వాడేటటువంటి మ్యాచ్ బాక్స్ని తీసుకోండి, మనకు అది దీర్ఘగణాకృతిలోనే ఉంటుంది. లేదా మన ఇల్లులో ఉన్నటువంటి ఒక గదిని తీసుకోండి, మనకు ఇంట్లో ఉన్నటువంటి గదిని తీసుకున్నా కానీ మనకి ఇక్కడ డోర్ ఉందనుకుంటే ఈ డోర్ తీసి మనం లోపలికి వెళ్తే ఇప్పుడు మనకి ఏం అడుగుతుండు పక్కతల వైశాల్యం అడిగిండు. పక్క అంటే సైడ్లకు ఉండేటి, అంటే పైన కింద కాకుండా సైడ్కి ఉండేదంటే ఏమండి మనం ఒక టూత్ పేస్ట్ తీసుకున్నా ఇదేనండి, సేమ్ దీర్ఘగణాకృతులనే ఉంటుంది. మనకు అడిగేటటువంటిది పక్క తలాలు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. పక్క తలాలు అంటే ఇవి మరి ఇవి ఈ తలం ఇటు సైడ్ ఉంది, ఈ తలం మళ్ళీ ఒకటి ఫ్రంట్కు ఉంది, ఒకటి బ్యాక్ ఉంది. అంటే టాప్ మరియు బాటం కాకుండా, అంటే పైన కింద ఉన్నటువంటి తలాలు కాకుండా పక్కలకు ఉండేదే పక్క తలాలు. అంటే దీంట్లో చూడండి, అంటే మనం దేన్ని తీసేయాలి ఇప్పుడు? దీన్ని తీసేయాలి. దీన్ని తీసేస్తే మనకు వచ్చేటటువంటిదే మనకు ఈ దీర్ఘగణం యొక్క పక్కతల వైశాల్యం అవుతుంది. అంటే ఏమన్నట్టు 2/, ఇక్కడ చూడండి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఇది తీసేసినామండి, 2LBని తీసేసినాం. ఇప్పుడు మనకు మిగిలింది ఏంది? 2BH ప్లస్ 2LH కదా. 2BH ప్లస్ 2LH, 2BH ప్లస్ 2LH. దీన్నే చూడండి 2 రెండిట్లలో ఉంది, HH కూడా రెండిట్లలో ఉంది. అందుకే 2Hని కామన్గా తీస్తే B ప్లస్ L. ఇది మనకి ఎక్కడో విన్నట్టుంది, కాకపోతే మనం ఏమని చదువుకుంటామంటే 2H/L ప్లస్ B అని చదువుకుంటాం. సార్ అవును సార్ ఇది మనకు విన్నట్టుంది సార్, గుర్తొస్తుంది. B ప్లస్ L అన్నా L ప్లస్ B అన్నా ఒకటే. మరి ఇది దీర్ఘగణం యొక్క పక్కతల వైశాల్యం. దీన్నే ఏమని చదువుకున్నామంటే మనం గది 4 గోడల వైశాల్యం అని చదువుకున్నాం. గది 4 గోడల వైశాల్యం అని మనం ఇంతకుముందు చదువుకొని ఉంటాం. ఎక్కడైనా గది 4 గోడల వైశాల్యం, 4 వాల్స్ ఏరియా, 4 వాల్స్ ఏరియా ఆఫ్ ఏ రూమ్ అని మనం ఆల్రెడీ చదువుకొని ఉంటాం. అది 2H/L ప్లస్ B. మనకు దీర్ఘగణం యొక్క పక్కతల వైశాల్యం అని ఎగ్జామ్లో ఇచ్చిన, గది 4 గోడల వైశాల్యం అనే ఎగ్జామ్లో ఇచ్చిన, లేదా దీర్ఘగణం యొక్క వక్రతల వైశాల్యం అని ఇచ్చిన సేమేనండి. దీర్ఘగణం యొక్క వక్రతల వైశాల్యం, వక్రతలం అన్నా
పక్కతలమన్నా గది 4 గోడల వైశాల్యం కనుక్కోమన్నా మనం 2h(l + b) తోటి చేస్తే అయిపోతుంది. అంటే ఏమన్నట్టు 4 సైడ్లు ఉన్నటువంటి గోడలది కనుక్కోవాలి, పైది కిందిది వదిలేసి. అందుకే అది మనకు 2h(l + b) అవుతుంది. అదే మనకు సంపూర్ణ తలం అయితే 2(lb + bh + hL. మనకు సంపూర్ణ తలం అయితే 2(lb + bh + hL. ఈ 2lbని మనం తీసేస్తున్నాం, 2bh + 2lh అనేది మనకు కావాలి. రైట్. ఇప్పుడు ఇదే దీర్ఘగణానికి మనకి ఇంకా అడిగేటటువంటి అవకాశం ఏముంటుందంటే దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం అండి. దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్, మరి దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం ఏం కావాలి? ఇంతకుముందు మనకంతా 2 డైమెన్షన్ చెప్పుకున్నాం, అందుకే మనకు ఏరియా మాత్రమే వచ్చింది. మనం ఎక్కడ చదువుకున్నా కానీ మనకు త్రిభుజ వైశాల్యం అని అన్నాం, చతుర్భుజ వైశాల్యం అని అన్నాం, వృత్తం యొక్క వైశాల్యం అని అన్నాం. కానీ ఇక్కడ పొడవు వెడల్పులతో పాటు మనకి ఎత్తు అనేటటువంటి ఒక మితి మనకు యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు మనకు వైశాల్యం అనేటటువంటి ప్లస్లో ఘన పరిమాణం అనేది వస్తుంది. మనకు వైశాల్యం అనేటటువంటి ప్లస్లో ఘన పరిమాణం వచ్చింది. అందుకే మనకు ఊర్లలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకు చూడండి, ఈ వాటర్ ట్యాంకు యొక్క నీటిని నిల్వ చేసుకునే ఘన పరిమాణం ఎంత అని అడుగుతాడండి. మనకు లీటర్లలో ఇస్తాడు. ఈ వాటర్ ట్యాంకులో 20,000 లీటర్ల నీటిని నిల్వ చేయవచ్చు, లేదా ఒక 30,000 లీటర్ల నీటిని నిల్వ చేయొచ్చు. అంటే దాని అర్థం ఏమన్నట్టు, మనకు అక్కడ ఘన పరిమాణాన్ని తెలుపుతున్నాం. పొడవు వెడల్పుతో పాటు ఇంత ఎత్తులో ఇంత పరిమాణంలో, అంటే ఈ మూడింటిని లబ్ధంతో ఉండేదే పొడవు వెడల్పు లబ్ధంతో ఉన్నప్పుడు మనకి ఏరియా వచ్చింది. పొడవు వెడల్పుకి ఇంకోటి ఎత్తును కూడా యాడ్ చేసినప్పుడు మనకు ఘన పరిమాణం వస్తుంది. అంటే మనకి ఇంతకుముందు పొడవు వెడల్పు అనేది సెంటీమీటర్లలో ఉంటే మనకు వైశాల్యం అనేది సెంటీమీటర్² వచ్చింది. ఇప్పుడు ఘన పరిమాణానికి ఏమైంది, పొడవు వెడల్పుతో పాటు ఎత్తు కూడా యాడ్ అయింది కాబట్టి సెంటీమీటర్³, ఘనపు సెంటీమీటర్లు. ఇక్కడ సెంటీమీటర్², చదరపు సెంటీమీటర్లు అనేవాళ్ళం, స్క్వేర్ సెంటీమీటర్స్, ఇక్కడ క్యూబ్ సెంటీమీటర్స్ అవుతుంది దీంట్లోకి రాగానే. మరి దీర్ఘగణం యొక్క ఘన పరిమాణాన్ని ఎట్లా కనుక్కున్నాడు? ఘన పరిమాణం కనుక్కోవాలంటే చాలా సింపుల్ అండి. దీర్ఘగణం యొక్క పొడవు L అయింది, వెడల్పు B అయింది, ఎత్తు H అయింది. ఈ మూడింటిని గుణిస్తే మనకు దాని యొక్క ఘన పరిమాణం వచ్చేస్తుంది. అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు LBH, L ఇంటూ B ఇంటూ H, LBH అనేది దీర్ఘగణం యొక్క ఘన పరిమాణానికి సూత్రం. రైట్. మనకు నెక్స్ట్ ఏం అడగచ్చు దీర్ఘగణానికి సంబంధించి? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమంటే దీర్ఘగణం యొక్క కర్ణం పొడవు, లేదా దీర్ఘగణం యొక్క కర్ణం. దీర్ఘగణం యొక్క కర్ణంని కనుక్కోమంటారు. అంటే డయాగోనల్ ఆఫ్ ఏ క్యూబాయిడ్, డయాగోనల్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. దీర్ఘగణం యొక్క కర్ణం అనేది √L² + B² + H² అండి. ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం TRT 2017లో, TRT 2017లో దీన్ని బేస్ చేసుకొని ప్రశ్న అనేది రావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. దీర్ఘగణం యొక్క కర్ణము లేదా దీర్ఘగణం యొక్క కర్ణం పొడవు అనేది ఇచ్చినప్పుడు మనం దాన్ని కనుక్కోవడానికి √L² + B² + H². అంటే L అంటే పొడవు వెడల్పు ఎత్తుల వర్గాల మొత్తం యొక్క వర్గమూలం అండి. అంటే వీటిని వర్గాలు చేసి వాటిని కలిపేసి మొత్తం చేసి వాటి వర్గమూలాన్ని కనుక్కుంటే మనకు దీర్ఘగణం యొక్క కర్ణం పొడవు వస్తుంది. రైట్. ఇప్పుడు మనకు దీర్ఘగణం ఏమేమి చెప్పుకున్నాం? దీర్ఘగణంలో 6 తలాలు ఉంటాయి. 6 తలాల మొత్తం వైశాల్యాన్ని కలిపితే సంపూర్ణ తల వైశాల్యం అవుతుంది. దీర్ఘగణం యొక్క పైన కింద వైశాల్యాలు కాకుండా 4 వైపులో ఉన్నటువంటి వైశాల్యాలు కనుక్కుంటే దాన్ని దీర్ఘగణం యొక్క పక్కతల వైశాల్యం అంటారు. ఇది గది 4 గోడల వైశాల్యానికి సమానం. దీన్ని దీర్ఘగణం యొక్క వక్రతల వైశాల్యం అని కూడా అంటారు. దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం కావాలంటే పొడవు వెడల్పు ఎత్తుల్ని గుణిస్తే వచ్చేస్తుంది. దీర్ఘగణం యొక్క కర్ణం కావాలంటే మనకు √L² + B² + H². ఇది దీర్ఘగణానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. రైట్. నెక్స్ట్ సమగణం క్యూబ్. ఇప్పుడు మనకు అది తెలిసింది కాబట్టి ఇది చాలా ఈజీ అండి. మనకు ఇప్పుడు దీని పని చాలా సులభం. సమగణము చూడండి, సమగణము క్యూబ్
సమగణం అంటే ఏమండి? సమానంగా, అన్ని సమానంగా ఉన్నటువంటి తలాలు. మనకు అక్కడ తలాలన్నీ దీర్ఘ చతురస్రాకారంలో ఉండే, అంటే వాటి యొక్క భుజాల పొడవులు అనేటివి సమానంగా లేవు. పొడవు వెడల్పు ఎత్తులు వేరువేరుగా ఉన్నాయి. పొడవు వెడల్పు ఎత్తులు వేరువేరుగా ఉన్నాయి. అందుకే ఎల్బిహెచ్ అని వేరువేరుగా రాష్ట్రం. ఎక్కడైతే దీని నిర్వచనం చాలా సింపుల్ అండి. దీర్ఘగణంలోని, చూడండి దాన్ని బేస్ చేసుకునే దీన్ని చెప్పచ్చు. దీర్ఘగణంలోని పొడవు వెడల్పు ఎత్తులు, పొడవు వెడల్పు ఎత్తులు సమానమైతే అంటే దాని అర్థం ఏమి? L = B = H అయితే, LBHలు సమానమైతే అటువంటి దీర్ఘగణమే మనకు సమగణం అయిపోతుంది. మనకి ఎగ్జామ్లో ఏమని ఇస్తాడు? సమగణం అని ఇస్తాడు, లేకపోతే డైరెక్ట్ గణం అని ఇస్తాడు. గణం అని ఇచ్చినా కానీ సమగణం అని అనుకోలేదు. కేవలం దీర్ఘగణం అని ఇచ్చినప్పుడు మాత్రమే అది దీర్ఘగణం అవుతుంది. అంటే కొందరు ఏమనుకుంటారంటే, సార్ గణం అని ఇచ్చిండు ఎగ్జామ్లో, మరి గణం అంటే సమగణం తీసుకున్నా సార్, దీర్ఘగణం తీసుకున్నా అని చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. గణం అన్నప్పుడు ఇది సమగణమే. మనకు దీర్ఘగణం అనేది సపరేట్ మెన్షన్ చేస్తేనే దీర్ఘగణం లాగా దాన్ని తీసుకోవాలి. మరి ఏమంటున్నాం మనం? దీర్ఘగణంలోని పొడవు వెడల్పు ఎత్తులు సమానమైతే అంటే ఏమన్నట్టు? మనకు చూడండి, అంటే ఈ L = B = H అయితే, అంటే ఈ మూడు సమానమైతే, ఈ మూడు సమానంగా ఉండేటప్పుడు దీని యొక్క ఏమంటావు? దీని యొక్క పొడవు వెడల్పు ఎత్తుల్ని ఏ లాగా తీసుకుంటే, ఇది ఏ ఉంటే ఇది కూడా ఏనే, అప్పుడు ఈ హైట్ కూడా ఏనే. చూడండి, పొడవు ఏనే అయింది, వెడల్పు ఏనే, ఎత్తు కూడా ఏ అయితే, అంటే ఈ మూడు సమానమైతే, పొడవు వెడల్పు ఎత్తులు సమానమైనటువంటి దీర్ఘగణాన్ని మనం సమగణం అంటాం. సమగణము దీర్ఘగణంలో ఈ పొడవు వెడల్పుల ఎత్తు సమానమైంది కాబట్టి అది సమగణమైంది. అంటే దీన్నే క్యూబ్ అని చెప్పేసి పిలుస్తాం. క్యూబ్ మరియు క్యూబాయిడ్. క్యూబ్ అనేది, మరి ఈ క్యూబ్కి కూడా మనకు సంపూర్ణతల వైశాల్యం కావాలి, సంపూర్ణతల వైశాల్యం కావాలి. దీనికి కూడా పక్కతల వైశాల్యం కావాలి. ఎగ్జామ్లో అడుగుతాడు, పక్కతల వైశాల్యం కావాలి. దీనికి కూడా ఘనపరిమాణం తెలవాలి, మనకు ఘనపరిమాణం కనుక్కోమంటాడు. దీనికి కూడా కర్ణం పొడవు కావాలి. ఈ నాలుగు మనకి ఇంపార్టెంట్ అండి. మరి గణం యొక్క లేదా సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం అంటే ఏమన్నట్టు? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్. ఇది పక్కతల వైశాల్యం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్. ఘనపరిమాణం, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్. కర్ణము, డయాగోనల్ ఆఫ్ ఏ క్యూబ్. మనకు అది తెలిస్తే ఇది ఈజీగా తెలుస్తుందండి. చూడండి, మనకు దీంట్లో కూడా సేమ్ దానిలాగానే 6 తలాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ 6 తలాల వైశాల్యాలు కూడా సమానంగా ఉంటాయి. మనకు దీర్ఘగణం తీసుకుంటే వైశాల్యాలు వేరువేరుగా ఉంటాయి, ఎందుకంటే తలాలలో ఉన్నటువంటి పొడవు వెడల్పులు కానీ వెడల్పు ఎత్తులు కానీ వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ మనకు పొడవు వెడల్పు ఎత్తు అన్నీ సమానమే కాబట్టి ఈ 6 తలాల వైశాల్యాలు చూడండి. ఒకదాని వైశాల్యం తీసుకుంటే ఇది చతురస్రాకారంలో ఉంది కదా, చతురస్రాకారంలో ఉంది కాబట్టి పొడవు ఇంటూ వెడల్పులు రెండు సమానం. ఒకదాని వైశాల్యం A², భుజం ఇంటూ భుజం. మరి ఇట్లాంటిది సంపూర్ణ తల వైశాల్యం కావాలంటే సంపూర్ణ తలాలు 6 ఉన్నాయి కాబట్టి 6A². 6A². ఒకదాని యొక్క వైశాల్యం A². అట్లాంటి 6 ఉన్నాయి. 1 బ్యాక్ 1, మన బాటమ్ 1, టాప్ 1, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఇవి 6 తలాలది కాబట్టి 6A². 6 తలాల వైశాల్యాలు, ఒక్కోదాని వైశాల్యం A² కాబట్టి 6A². పక్క తల వైశాల్యం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, టాప్గా ఉన్నది బాటమ్ ఉంది కాకుండా, అంటే మిగిలిన 4 తలాలు. ఈ 4 తలాలు ఒక్కొక్క దాని వైశాల్యం A² కాబట్టి 4A². మనకు ఘనపరిమాణం కావాలంటే దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం L × B × H అనుకున్నాం. కానీ ఇక్కడ LBHలు 3 కూడా సమానమే కాబట్టి A × A ఏమవుతుందండి ఇక్కడ A³. ఎందుకంటే ఆ LBHలు 3 కూడా సమానం A అనుకున్నాం కాబట్టి A³ అవుతుంది. దీని యొక్క కర్ణము మనకు దీర్ఘచతురస్రం యొక్క కర్ణము √L² + B² + H².
కానీ ఇక్కడ LBHలు 3 సమానం కదా, కాబట్టి A² ప్లస్ A² ప్లస్ A². A² ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి, కాబట్టి √3A². ఇప్పుడు A² బయటకు వస్తే ఏ అవుతుంది, కాబట్టి A√3. సమగణం యొక్క కర్ణం అనేది A√3 లేదా కన్ఫ్యూజ్ కావద్దు √3A. సార్ మాకు A√3 అనే చెప్పిండ్రు, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అనిపిస్తుంది A × √3 అన్నా √3 × A అన్నా ఒకటే అండి, 5 × 2 అన్నా 2 × 5 అన్నా ఆన్సర్ 10 వస్తుంది, కాబట్టి A√3 లేదా √3A. ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడగచ్చు. కాబట్టి ఇది మనకు దీర్ఘగణం మరియు సమగణానికి సంబంధించినటువంటి మనకు ఎక్స్ప్లెనేషన్ అండి. దీని తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ చేసుకుంటూ పోయినప్పుడు మనకి ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుస్తుంది. మరి దీర్ఘగణం కానివ్వండి, సమగణం కానివ్వండి, ఒక సమగణం తీసుకున్నాం అనుకోండి, ఈ సమగణానికి సేమ్ ఇంతే కొలతలు ఉన్నటువంటి ఇంకొక సమగణాన్ని దీనికి కలిపితే, ఇంకో సమగణాన్ని దీనికి కలిపితే, సేమ్ ఇవే కొలతలు ఉన్నటువంటి ఇంకొక సమగణాన్ని దీనికి కలిపినాం అనుకోండి, అప్పుడు దేంట్లో తేడా వస్తుందండి ఒకసారి గమనించండి. రెండు సమానమైనటువంటి కొలతలు కలిగిన సమగణాన్ని కలిపినప్పుడు కేవలం ఈ పొడవు మాత్రమే పెరుగుతుంది. చూడండి, ఈ పొడవు L ఉండే, ఇది L ఉండే, ఈ పొడవు 2L అవుతుంది. కానీ ఈ వెడల్పు పెరుగుతుందా? పెరగదు. ఇప్పుడు ఈ రెండు కలిస్తే మనకి ఏర్పడినటువంటి కొత్త ఆకృతి ఇట్లుందండి. రెండు కలిసినప్పుడు మనకు కొత్తగా రెండు కలిసిపోయి మనకి ఏమైంది, కొత్తగా ఈ రకమైనటువంటి ఆకృతి ఏర్పడింది అనుకుందాం. రైట్, పటం కరెక్ట్ రాలే. పెద్దగా తీసుకుంటే అయిపోతుంది. మనకు రెండు గణాలు కలిసి ఇవి రెండు కలిసి కొత్త ఆకృతి అట్లా ఏర్పడింది. అట్లా ఏర్పడినప్పుడు మరి ఇది మారిందా? B అనేది మారదండి, ఇది సేమ్ ఉంటుంది అంతే. H అనేది మారుతుందా? మారదు, ఇది కూడా అంతే ఉంటుంది. ఈ H కూడా మారదు. కేవలం మారేది ఏమండి, మనకు L మాత్రమే మారుతుంది. ఈ లెంత్ డబుల్ అవుతుంది, 2L అవుతుంది. అదే మనం దీర్ఘగణం తీసుకున్నా కానీ సేమ్ ఇంతే. దీర్ఘగణం తీసుకున్నా దాని పొడవులో మార్పు వస్తుంది తప్పితే వెడల్పు ఎత్తులలో మార్పు రాదు. ఈ విషయాన్ని మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని కూడా మనకు ప్రశ్నలు వస్తాయి. 2 లేదా 3 సమానమైనటువంటి కొలతలు కలిగిన దీర్ఘగణాలను ఒకదానితో ఒకటి కలిసే విధంగా కలిపితే ఏర్పడినటువంటి కొత్త దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత అని అడగచ్చు, మనకు పక్కతల వైశాల్యం ఎంత అని అడగచ్చు, ఘనపరిమాణం ఎంత అని అడగచ్చు, దాని యొక్క ఇంకా ఏదైనా అంటే ఒక విలువ ఇచ్చి ఇంకో విలువని కనుక్కోండి అని కూడా అడగచ్చు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. సమగణమైన దీర్ఘగణమైన ఒకదాని పక్కకొకటి కలిపినప్పుడు అవి 2 కానీ 3 కానీ ఎన్నైనా కానీ అట్లా కలిపినప్పుడు మనకు దాని యొక్క పొడవులో మాత్రమే మార్పు వస్తుంది, వెడల్పు మరియు ఎత్తులలో మార్పు రాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. రైట్, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. చూడండి, ఒక గది పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా 8 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు అయితే గది 4 గోడల వైశాల్యం ఎంత? మీకు ఆల్రెడీ చెప్పిన గది 4 గోడలు అన్నా కానీ దీర్ఘగణం యొక్క పక్కతల వైశాల్యం అన్నా వక్రతల వైశాల్యం అన్నా సేమ్, అది 2H ఆఫ్ L ప్లస్ బి. ఇక్కడ చూడండి, మనకు పొడవు వెడల్పు ఎత్తులు ఇచ్చిండు, LBH ఇచ్చిండు. ఎంతని ఇచ్చిండండి? చూడండి, ఇది 8, ఇది 6, ఇది 5 అండి. మరి ఆ విలువల్ని దీంట్లో ప్రతిక్షేపిస్తే అయిపోతుంది. అంటే గది 4 గోడల వైశాల్యం లేదా దీర్ఘగణం యొక్క పక్కతల వైశాల్యం, 4 వాల్స్ ఏరియా ఆఫ్ ఏ రూమ్ ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్. ఇది 2 ఇంటూ H అంటే 5 అండి, 5, L అంటే 8 ప్లస్ B అంటే 6, 2 5లో 10, 8 ప్లస్ 6 14, కాబట్టి 10 ఇంటూ 14 140, 140 సెంటీమీటర్ స్క్వేర్, 140 సెంటీమీటర్ స్క్వేర్ అండి, 140 సెంటీమీటర్ స్క్వేర్. రైట్,
నెక్స్ట్ చూద్దాం. దీర్ఘగణం పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా 6 మీటర్లు, 5 మీటర్లు, 3 మీటర్లు అయినా దాని పక్కతల వైశాల్యం ఎంత? రైట్, పక్కతల వైశాల్యం అన్నా మనకు గది 4 గోడల వైశాల్యం అన్నా సేమ్ అని చెప్పినాం. 2h ఆఫ్ L ప్లస్ బి. హెచ్ అంటే ఇక్కడ చూడండి, LBHలలో L అనేది 6, B అనేది 5, H అనేది 3 కాబట్టి 2 × 3 ఆఫ్ 6 + 5. ఇది 6, ఇది 5 కదా, 11. 3 2 6, 6 × 11, 11 6 66 మీటర్ స్క్వేర్. మనకు మీటర్లు ఇచ్చింది కదా కాబట్టి 66 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ చూద్దాం. ప్రమీల 1 మీటరు × 2 మీటరు × 1.5 మీటర్లు కొలతలు గల ఒక పెట్టెకు రంగు వేసింది. ఒక పెట్టె ఉందట, ఒక పెట్టె ఉందండి. ఈ పెట్టెకు ప్రమీల ఏం చేసింది? ఈ పెట్టె యొక్క కొలతలు ఇచ్చిండు మనకు. పెట్టె యొక్క కొలతలు ఏమి ఇచ్చిండు మనకు? ఇది చిన్నగా ఉండాలి, 1 మీటర్ కాబట్టి ఇటు ఎక్కువ పొడవు వచ్చేటట్టు. ఇది 1 మీటర్ ఉందండి, మనకు పొడవు 1 మీటర్ ఉంది, ఈ వెడల్పు 2 మీటర్లు ఉంది, అదే హైట్ 1.5 మీటర్ ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి పెట్టెకు ప్రమీల అనేటటువంటి అమ్మాయి ఏం చేసింది? రంగు వేసింది. పెట్టె యొక్క పై ముఖము అడుగు ముఖమును మినహాయించి, అంటే పైన ఉన్నదాన్ని ఈ అడుగు దాన్ని మినహాయించి మిగిలిన ముఖముల వైశాల్యంలా మొత్తం ఎంత? మరి రెండింటిని మినహాయిస్తే మిగిలిన 4 ముఖాలు, మరి ఈ 4 ముఖాల వైశాల్యమే మనకు గది 4 గోడల వైశాల్యం అవుతుంది, లేదా ఈ దీర్ఘగణం యొక్క పక్కతల వైశాల్యం అవుతుంది. అది మనకు సేమ్ 2h ఆఫ్ L ప్లస్ బి. చూడండి, మనం చేసేటటువంటి ప్రతి దానికి సొల్యూషన్ ఇదే రూపంలో చేస్తున్నాం, కానీ ప్రశ్న అనేది మారుతుంది. మనకి ఏ రూపంలో అయినా ప్రశ్న అడగచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనకు ఇక్కడ చూడండి, LBHలలో L 1 మీటర్, B 2 మీటర్, H 1.5 మీటర్ కాబట్టి 2 × 1.5 × L ప్లస్ బి అంటే 1 + 2. రైట్, 1.5 × 2 చేస్తే 3. ఎందుకండి? 1 2 2, 1.5 అంటే 1.5, 1.5 × 2 చేస్తే మనకు 3 అవుతుంది. రైట్, 1.5 అంటే 1.5 కదా, మనందరికి తెలిసింది. 1 2 2 అవుతుంది. 0.5 అంటే సగం సగం కలిపితే మళ్ళీ 1 అవుతుంది కాబట్టి 2 + 1 3. 1 + 2 అంటే 3, 3 × 9 అండి. 9 మీటర్ క్యూబ్, మీటర్ స్క్వేర్ అండి, సారీ ఇక్కడ ఏరియా అడిగింది కదా, 9 మీటర్ స్క్వేర్. రైట్, నెక్స్ట్ దీర్ఘగణం యొక్క కొలతలు 22 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు అయితే దాని సంపూర్ణ తల వైశాల్యం ఎంత? మరి దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 2 LBలు, 2 BHలు, 2 HLలు. రైట్, మీకు ఇది కంపల్సరీ గుర్తుకొస్తుంది. మీరు ఒకసారి ఆ పటాన్ని ఒకసారి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరున్నా కానీ ఈ ఏమంటారు, ఈ సూత్రాల్ని బట్టి పట్టకండి. ఎప్పుడు కూడా ఎగ్జామ్లో బట్టి పట్టుకొని పోతే కన్ఫ్యూజ్ అవుతాం. బట్టి అవసరం లేదండి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే సూత్రం అనేది మనకి ఈజీగా వస్తుంది. 2 LB + BH + HL. మరి L విలువ, B విలువ, H విలువ మనకు ఆల్రెడీ ఇచ్చిండు. కొలతలు 22, ఇది 10, ఇది 8 అండి. మరి చూడండి, 2 ఫస్ట్ LB కావాలి కదా, ఇగో L × B 22 × 10 220 ప్లస్ B × H కావాలిగా 10 × 8 80 ప్లస్ H × L కావాలి కదా 22 × 8 అండి. 22 × 8, 8 2 16, 6 చేతను 1, 8 2 16, 1 17, 176. రైట్, ఇప్పుడు 2 ఆఫ్ ఇవన్నిటిని కలిపితే 220కి 80ని కలిపితే 300, 476. 476 × 2 చూడండి, 450 ఉంటే ఫర్ సపోజ్ ఇక్కడ దీన్ని 476ని 450 + 26 అనుకోవచ్చు కదా. 450 45 2 90, 900 అవుతుండే ప్లస్ 26 2 52. మీరు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, సింపుల్గా చెప్తున్నా. 952 952 మనకు సెంటీమీటర్ స్క్వేర్ అండి. 952 సెంటీమీటర్ స్క్వేర్ దీని యొక్క సంపూర్ణ తల వైశాల్యం.
రైట్. నెక్స్ట్ ఇది 20 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు గల దీర్ఘగణంకు రంగు వేయడానికి చదరపు సెంటీమీటర్లకి 5 పైసల చొప్పున ఎంత ఖర్చు అవుతుంది? మరి దీర్ఘగణానికి రంగు వేస్తున్నామంటే అన్ని తలాలకు రంగు వేయడానికి అన్నట్టు. ఓన్లీ పక్క తలాలకి రంగు వేయడానికి అని ఇయ్యలేడు కదా, అన్ని తలాలకు రంగు వేయడానికి. కాబట్టి మనకు దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం కావాలి. మనకు దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫస్ట్ LBH వాల్యూస్ ఇచ్చిండు. ఇది 20 సెంటీమీటర్లు, ఇది 15, ఇది 12. సంపూర్ణతల వైశాల్యం 2 ఆఫ్ LB ప్లస్ BH ప్లస్ HL. చూడండి 2 ఆఫ్ LB అంటే 20 × 15, 15 2 30 కాబట్టి 300 ప్లస్ BH అంటే 15 × 12, 15 10 100, 15 10 150, 15 2 30, 150 30 180 ప్లస్ HL 12 2 24 కాబట్టి 240. ఇప్పుడు చూడండి 2 ఆఫ్ 300, 100, 400, 5 600, ఇది 80 ప్లస్ 40 720. అంతే కదా, 300, 400, 5 600, 80 ప్లస్ 40 120 కాబట్టి 720. 2 × 720, 720 × 2 చేస్తే 1440. దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం 1440. 1 చదరపు సెంటీమీటర్కి ఇది 1440 సెంటీమీటర్ స్క్వేర్. 1 సెంటీమీటర్ స్క్వేర్కి 5 పైసల చొప్పున ఇన్నిటికి ఎంత అవుతుంది అని అడిగిండు. మనకు 1440 ఇంటూ ఒక్కోదానికి 5 పైసల చొప్పున. 5 0 0, 5 4 20కి 0 చైతన్య 2, 5 4 20 ఉన్న 2 22 చైతన్య 2, 5 1 5 2 7. మనకి 7200 వచ్చింది. కాకపోతే మనకు పైసలలో అడగలేడు. ఇది 7200 పైసలు అండి. ఎందుకు, మనం పైసలతో గుణించినాం కదా, ఈ ఏరియాని పైసలతో గుణించినాం కాబట్టి మనకు వచ్చింది 7200 పైసలు. మీకు ఎగ్జామ్లో కూడా కన్ఫ్యూజ్ చేయడానికి 72 ఇచ్చి ఇంకో దగ్గర 7200 కూడా ఇస్తాడు. మనకి 7200 రాగానే నాన్ మ్యాథ్స్ కానీ మ్యాథ్స్ వాళ్ళు కానీ తప్పు పెట్టద్దు. మనకు పైసలు అడిగిండు, మనకు రూపాయలలో ఆన్సర్ అడిగిండు, రూపాయలలో ఎంతని. కాబట్టి 7200 పైసల్ని 1 రూపాయికి 100 పైసలు కాబట్టి 100 తోటి భాగిస్తే ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు పోతుంది. మనకు 72 రూపాయలు అండి. 72 రూపాయలు. లేదా మీకు ఇంకా మంచి కాన్సెప్ట్ మ్యాథ్స్ కరెక్ట్ అర్థమై ఉంటే డైరెక్ట్ ఇట్లా కూడా చేసుకోవచ్చు. 1440 × 5 డివైడెడ్ బై 100. ఎందుకు 100తో భాగిస్తున్నాం? 5 పైసల్ని రూపాయల్లోకి మార్చాలంటే డివైడెడ్ బై 100 చేయాలి. ఇక్కడ చూడండి 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 1లో 5 2లో 2 7 14, 2 2 4, 72 రూపాయలు. మనం ఇట్లా చేసుకున్న వస్తుంది. కాకపోతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ప్రాక్టీస్ బాగా చేయంగా మీకు ఇవన్నీ అలవాటు అవుతాయి. 72 రూపాయలండి. రైట్. నెక్స్ట్, ఒక దీర్ఘగణం పొడవు వెడల్పు ఎత్తుల మొత్తం 19 మీటర్లు, దాని కర్ణము 5√5 మీటర్లైనా దాని సంపూర్ణతల వైశాల్యం ఎంత? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. చూడండి, పొడవు వెడల్పు ఎత్తుల మొత్తం అన్నాడండి. అంటే L ప్లస్ B ప్లస్ H, అంతే కదా. పొడవు వెడల్పు ఎత్తుల మొత్తము 19 మీటర్లు అయినా కర్ణం ఇచ్చాడు. మరి దీర్ఘగణం యొక్క కర్ణము √L² ప్లస్ B² ప్లస్ H² కదా. కర్ణం కనుక్కోవాలంటే √L² ప్లస్ B² ప్లస్ H² అనుకున్నాం కదా. ఈ విలువ 5√5 అట. అయినా దాని సంపూర్ణతల వైశాల్యం ఎంత అని అడుగుతున్నాం. మరి సంపూర్ణతల వైశాల్యం కావాలంటే 2 ఆఫ్ LB ప్లస్ BH ప్లస్ HL కదా. మనకి ఇది కావాలి. ఇది ఎంత అని అడిగిండు. మనకు తెలిసినవి ఇవి 2, మనకు అడిగింది ఇది. ఇప్పుడు మరి ఇది కావాలంటే చూడండి, దీంట్లో అంకగణితాన్ని అంటే మనకు ఉన్నటువంటి కొన్ని సూత్రాలు ఉంటాయి కదా, A ప్లస్ B హోల్ స్క్వేర్, A మైనస్ B హోల్ స్క్వేర్, A ప్లస్ B హోల్ క్యూబ్, అట్లాంటి వాటిని దీంట్లోకి తీసుకొచ్చేయండి. అంటే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకు L ప్లస్ B ప్లస్ Hని స్క్వేర్ చేస్తే అంటే ఇది ఏ రూపంలో ఉంటుందంటే మనకు A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ సూత్రం చేస్తే అప్పుడు ఇది ఏమవుతుంది? A² ప్లస్ B² ప్లస్ C² ప్లస్ 2AB ప్లస్ 2BC ప్లస్ 2CA. 2AB 2BC 2CA ఈ రూపంలో ఉంటుంది. ఇప్పుడు సేమ్ దీన్నే
ఏబిసి ప్లస్లలో ఎల్బిహెచ్లను పెట్టేస్తే ఏబిసి ప్లస్లలో ఎల్బిహెచ్లను పెడితే ఎల్ ప్లస్ బి ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ కనుక మనం చేస్తే అంటే దీన్ని వర్గం చేస్తే అప్పుడు ఇదేమవుతుంది ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ 2LB ప్లస్ 2BH ప్లస్ 2HL. మరి ఇక్కడ అన్నిట్లలో 2 కామన్గా ఉంది కదా, ఇప్పుడు దీన్ని 2LB ప్లస్ BH ప్లస్ HL అని రాసుకునొచ్చు కదా ఈ పార్ట్ని. రైట్, మరి ఇట్లా ఎందుకు చేసుకోవాలి సార్? ఎందుకు చేసుకోవాలంటే ఇగో ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఈ విలువ కూడా మనకు తెలుసు కాబట్టి అందుకే దీన్ని ఏం చేస్తున్నాం, దీన్ని వర్గం చేసినాం. ఇటు వర్గం చేసి ఇటు కూడా చేయాలి కదా, అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎల్ ప్లస్ బి ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 19 స్క్వేర్. ఫస్ట్ దాని విలువ 19 ఉండే కదా, వర్గం చేస్తే ఎట్లా మారింది? ఇప్పుడు మనకు ఆ రూపంలో మారింది. ఎట్లా? ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ 2LB ప్లస్ BH ప్లస్ HL ఈక్వల్ టు 19 స్క్వేర్ కదా. మరి 19 వర్గం చేస్తే 361. 19 స్క్వేర్ ఈక్వల్ టు 361 అండి. మనకు రూట్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హెచ్ స్క్వేర్ విలువ తెలుసు, కానీ ఎల్ స్క్వేర్ బి స్క్వేర్ హెచ్ స్క్వేర్ తెలియదు కదా. అందుకే ఈ వర్గం పోవడానికి దీన్ని కూడా ఇరువైపులా వర్గం చేస్తున్నాం. తప్పు లేదు కదా, ఇటు వర్గం చేసి ఇటు చేసినాం, విలువ మారదు. ఇటు చేస్తే ఇటు చేసినాం, ఇటు చేస్తే ఏమైంది సార్? ఈ 2 ఈ వర్గం క్యాన్సల్ అవుతుంది. ఇప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ? ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మిగులుతుంది. ఇప్పుడు 5√5ని స్క్వేర్ చేస్తే 5 స్క్వేర్ 25, √5 స్క్వేర్ చేస్తే ఈ రూట్కి ఈ స్క్వేర్ క్యాన్సల్ అవుతుంది, అంటే 5 మిగులుతుంది. ఇది చూడండి, ఇది ఎట్లా మారిందంటే 5 స్క్వేర్ √5 స్క్వేర్ లెక్క మారింది. 5 స్క్వేర్ విలువ 25, √5 స్క్వేర్ అంటే ఈ స్క్వేరు రూట్ క్యాన్సల్ అయింది, 5 మిగిలింది. 25 × 5 125. అంటే మనకి ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ విలువ 125. దీన్ని 125 ప్లస్ 2LB ప్లస్ BH ప్లస్ HL ఈక్వల్ టు 361 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మనకి ఇది కావాలంటే ఈ 125 అటు తీసుకెళ్దాం, అప్పుడు -125 అవుతుంది. దాని నుండి తీసేస్తే 11 నుంచి 5 పోతే 6, ఇక్కడ 5 మిగిలింది, 5 నుంచి 2 పోతే 3, 3 నుంచి 1 పోతే 2, 236 మీటర్ స్క్వేర్ 236 అండి. చూడండి, మనకి వీటిని దీంట్లో వాడుకునేటట్టు ఇచ్చిండు. ఇది గతంలో వచ్చినటువంటి క్వశ్చన్, ఆల్రెడీ డిఎస్సిలో వచ్చింది. మీకు డెప్త్ కనిపించవచ్చు, కాకపోతే ఈ సూత్రం అనేది ఈజీగా అండి. ఇట్లాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుంటేనే దీనికి ఆన్సర్ అనేది మనకు దొరికింది. మనకు ఓన్లీ సరే ఇవి రెండే తెలుసు కదా, సంపూర్ణతల వైశాల్యం అంటే ఇది కావాలంటే ఫస్ట్ నీకు ఈ విలువ అయితే తెలవాలి కదా. ఇది కావాలంటే నీకు ఇచ్చినటువంటి విలువ దీని స్క్వేర్ది, దీంతో ఇది కావాలంటే ఈ ప్రాసెస్లో వేస్తేనే వస్తుంది. కాబట్టి మ్యాథ్స్ అనేది కొన్నిసార్లు డెడ్ ఈజీగా ఉంటుంది, కొన్నిసార్లు హార్డ్ ఉంటుంది. కాకపోతే మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు అంత ఎక్కువ ఆలోచనలు వస్తాయి, ఆన్సర్ అనేది ఈజీగా దొరుకుతాయి. 236 అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా 3:7, 14:11, 22:9 నిష్పత్తిలో గల 2 దీర్ఘగణాల ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత? మరి ప్రతిది ఇచ్చిండండి. ఇది 3:7. ఇదేంటి? ఇది పొడవు ఎల్ అనేది ఒక దాంట్లో 3 ఉందట, ఒక దాంట్లో 7 ఉందన్నట్టు. అదే బి అనేది ఏ రూపంలో ఉంది? 14:11. అదే హెచ్ అనేది 22:9 ఈ రూపంలో ఉన్నాయి. అంటే ఏమన్నట్టు? ఈ రూపంలో ఉన్న 2 దీర్ఘగణాల ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత అని అడిగాను. మరి దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం అనేది LBH మనకు తెలుసు. మరి ఈ ఫస్ట్ ఉన్నది మొదటి దీర్ఘగణం యొక్క కొలతలు అన్నట్టు. కాబట్టి నేను ఏమంటున్నా, ఈ మొదటి దీర్ఘగణం కదా, కాబట్టి L1 3, B1 14, స్మాల్ ఎల్ రాసుకుందామండి కన్ఫ్యూజ్ కాకుండా. మళ్ళీ H1 ఈక్వల్ టు 22. అదే ఇటు సెకండ్ సైడ్ ఉన్నాయన్నీ సెకండ్ దానికి కొలుతారు, ఇంకో దీర్ఘగణం. కాబట్టి L2 7, B2 11, H2 9. మరి దీర్ఘగణం యొక్క ఘనపరిమాణాలను నిష్పత్తి అన్నాడు. ఘనపరిమాణం అంటే L × B × H అంటే L1 × B1 × H1.
3 ఇంటూ 14 ఇంటూ 22. కాకపోతే ఇది నిష్పత్తులలో ఇచ్చింది కాబట్టి ప్రతిదానికి ఎక్స్లలో ఉందనుకుందాం. అంటే నిష్పత్తి కదా, కనిష్ట పదం కదా, రాసుకోకుండా ఏం కాదు, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కాకపోతే సార్ మళ్ళీ ఎందుకు రాయలేరని మీరు అనుకోకుండా, అంటే ఏమన్నట్టు 3x ఇంటూ 14x ఇంటూ 22x. దీనికి నిష్పత్తి కనుక్కోమంటుంది. దేనితోటి? ఈ సెకండ్ దాంతో 7x ఇంటూ 11x ఇంటూ 9x అండి. నిష్పత్తి అన్న డివైడెడ్ బై అన్న ఒకటి అనుకున్నాం. అంటే దీన్ని డివైడెడ్ బై ఇది ఉన్నట్టు. అంటే ఇక్కడ చూడండి 7 ఒకట్ల 7 రెంట్ల 14, అట్లనే 3 ఒకట్ల 3 మూడుల 9. నెక్స్ట్ చూడండి 11 ఒకట్ల 11 రెంట్లు 22. ఇటేం మిగిలిందండి? ఇగో ఎక్స్ 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 క్యూబ్, ఎక్స్ 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 క్యూబ్ క్యాన్సర్. ఇక్కడ ఏం మిగిలింది? రెండు రెంట్లో మిగిలింది 4 నిష్పత్తి. ఇక్కడ ఓన్లీ 3 మిగిలింది. అంటే వీటి యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి 4:3 అండి. 4:3. 4:3 అనేది మనకు ఆన్సర్. చాలా సింపుల్ అండి. ఇట్లా రాసుకొని నిష్పత్తి అంటే భాగించుడే. ఈ రెండింటి యొక్క నిష్పత్తి ఇచ్చినప్పుడు, అంటే ఈ నిష్పత్తిని దీనికి నిష్పత్తి కావాలంటే దీన్ని దీంతో భాగించుడే. భాగించినప్పుడు 4:3. మనకి 4 అటు 3 మిగిలిపోయింది కాబట్టి 4:3 అండి. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఒక దీర్ఘగణం యొక్క వెడల్పు పొడవులో సగము. చూడండి ఇట్లాంటిది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మీకు ఈ పటం వేసి చెప్తా, అండర్స్టాండ్ చేసుకోండి. రైట్. మనకేమంటుండు? దీర్ఘగణం యొక్క వెడల్పు. ఈ బి అనేది, ఇది ఎల్, ఇది బి, ఇది హెచ్, ఇది హైట్, ఇది బెడ్త్, ఇది లెంత్. రైట్. దీర్ఘగణం యొక్క వెడల్పు పొడవులో సగము. అంటే దాని అర్థము ఇగో వెడల్పు అనేది పొడవులో సగం, అంటే హాఫ్ ఎల్, అంతే కదా. లేదా L/2 అని కూడా అనుకుంటాం. ఈ వెడల్పు పొడవులో సగం ఉంది. ఇది 50 ఉంటే ఇది 25 ఉంటుంది ఇక. రైట్. నెక్స్ట్ ఏమంటుండు? కాకపోతే మనకి ఇక్కడ ఎక్స్లలో ఆన్సర్ ఇచ్చింది కదా, కాబట్టి ఇవన్నిటిని కూడా ఎక్స్లలో, సరే ఎక్స్లలో అనుకుందాం. అంటే ఈ ఎల్ని ఎక్స్ అనుకుంటే సరిపోతుంది. ఇది ఎక్స్, ఎల్ బదులు ఎక్స్ అనుకుంటున్నాం. నెక్స్ట్ అంటుడు? ఎత్తు పొడవుకు రెట్టింపు. ఎత్తు హెచ్ అనేది ఈ పొడవు ఎక్స్ ఏదైతుందో దీనికి రెట్టింపు, అంటే 2x. దాంట్లో సగం అంటే హాఫ్ ఎక్స్, రెట్టింపు అంటే 2x అయినా దాని ఘనపరిమాణం ఎంత అంటాడు? ఘనపరిమాణం అంటే L ఇంటూ బి ఇంటూ హెచ్. ఇక్కడ L అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్ అని రాసినాం. బి అనేది ఇగో బి బదులు 1/2x అని రాసుకునొచ్చు కదా, హాఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ అంటే 2x. చూడండి 2 క్యాన్సల్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్ అనేది మన ఆన్సర్ అండి. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. రైట్. నెక్స్ట్ చూద్దాం. 40 మీటర్లు, 25 మీటర్లు, 10 మీటర్లు కొలతలు కలిగిన ఒక భాండాగారం నందు, అంటే ఒక పెద్ద గది అన్నట్టు భాండాగారం అంటే, దాంట్లో ఒక్కోటి 2 మీటర్లు, 1.25 మీటర్లు, 1 మీటర్ కొలతలు గల దీర్ఘగణాకార పెట్టెలతో పూర్తిగా నింపబడిన ఆ భాండాగారం నందు ఉండగలిగే పెట్టెల సంఖ్య ఎంత? చూడండి ప్రశ్న చాలా సింపుల్దే. ఇది ఒక భాండాగారం అనుకుందాం, దీర్ఘగణాకారంలో ఉంది. ఒక పెద్ద గది అనుకుందాం. ఇక భాండాగారం అంటే దాచిపెట్టడానికి ఉంచినటువంటి గది. దీని యొక్క కొలతలు ఇచ్చిండు. దీని కొలతలు ఇది 40 మీటర్ల పొడవు ఉంది, 25 మీటర్ల వెడల్పు ఉంది, అట్లనే 10 మీటర్ల హైట్ ఉంది, 10 మీటర్స్ హైట్ ఉంది. ఈ కొలతలతో ఉన్నటువంటి ఈ భాండాగారం నందు మనం ఏమంటుండు? 2 మీటర్లు, 1.25 మీటర్లు, 1 మీటర్ కొలతలు గల దీర్ఘగణాకార పెట్టెలు. దీర్ఘగణాకారం ఉన్నటువంటి పెట్టెల్ని తీసుకున్నాడు. వీటి కొలతలు ఎట్లున్నాయట చూడండి. ఇది పొడవు 2 మీటర్లు ఉంది, వెడల్పు 1.25 ఉంది, దీని యొక్క హైట్ 1 మీటర్ ఉంది. ఇట్లాంటి పెట్టెల్ని దీంట్లో పెట్టేస్తే అట్లాంటి ఎన్ని పెట్టెల్ని పెట్టచ్చు? ఇప్పుడు ఈ పెట్టెని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాం అనుకోండి, ఆ పెట్టెని తెచ్చి ఇక్కడ పెట్టేసినాం అనుకుంటే కదా, దీని పక్కకే ఇంకో పెట్టెని పెట్టేసినాం.
అంటే కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా. ఇట్లా ఇంకో పెట్టెను పెట్టేసినాం, ఇట్లా ఇంకో పెట్టెను పెట్టేసినాం. రైట్. అంటే మనకు అడిగింది ఏమంటే ఇట్లాంటి పెట్టెలతోటి ఇది మొత్తాన్ని నింపేస్తే పూర్తిగా ఈ చిన్న చిన్న పెట్టెలతోటి పెద్ద భాండాగారాన్ని నింపేస్తే ఇట్లాంటి పెట్టెల్ని ఎన్నిటితో నింపచ్చు, ఎన్ని పెట్టెలు అవసరం పడతాయి, పెట్టెల సంఖ్య ఎంత అన్నాడు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పెట్టెలతో నింపాలంటే మనం ఆ గదిలో ఉన్నటువంటి ఆ స్థలం ఏదైతుందో దాన్ని మొత్తాన్ని నింపేస్తున్నాం. ఈ మొత్తం స్థలాన్ని నింపేస్తున్నాం అంటే దీని ఘన పరిమాణాన్ని నింపేస్తున్నాం అన్నట్టు. దాని యొక్క ఘన పరిమాణాన్ని నింపేస్తున్నాం. ఎందుకు? మనం ఓన్లీ సైడ్లకు కాదుగా నింపేది, మొత్తం కదా, ఈ రూమ్ మొత్తం కదా, గది మొత్తం కదా, భాండాగారం మొత్తం కదా, మనకు ఈ దీర్ఘగణం మొత్తం కదా. కాబట్టి దీని మొత్తాన్ని పెట్టెలతో నింపేస్తే ఈ ఘన పరిమాణం ఎంతో, ఈ ఘన పరిమాణాన్ని ఈ చిన్న ఘన పరిమాణాలతో నింపేస్తున్నాం కాబట్టి దాన్ని ఈ చిన్న ఘన పరిమాణంతో భాగిస్తే మనకు వాటి యొక్క సంఖ్య వస్తుంది. రైట్. పెట్టెల సంఖ్య ఈక్వల్ టు భాండాగారం ఘన పరిమాణము డివైడెడ్ బై ఈ చిన్న పెట్టెలు అన్నాడు కదా, దీర్ఘగణాకార పెట్టెలు. భాండాగారం ఘన పరిమాణం కావాలంటే పొడవింటూ వెడల్పింటూ ఎత్తు 40 × 25 × 10. ఇవి 40 × 25 × 10 LBH. ఇది భాండాగారంది ఘన పరిమాణం. దీన్ని ఈ పెట్టె ఘన పరిమాణం తోటి, దీని LBH తోటి లేదా L1 B1 H1 అనుకుందాం చిన్నది, దీంతో భాగిస్తే పెట్టెల సంఖ్య, నంబర్ ఆఫ్ బాక్సెస్, పెట్టెల సంఖ్య ఈక్వల్. దీని ఘన పరిమాణం ఎంత ఉంది మరి? 2 మీటర్లు ఇంటూ 1.25 ఉంది. 1.25ని 125/100 అని రాసుకున్నచ్చు కదా. ఎందుకంటే పాయింట్ తర్వాత 2 అంకెలు ఉండే, ఆ 2 అంకెల్ని తీసేస్తే కింద ఒకటి పక్కకు 2 సున్నాలు పెట్టుకున్నచ్చు. నెక్స్ట్ 1 మీటర్ ఇంటూ 1 అండి. అప్పుడు ఇదేమవుతుంది చూడండి, 100 పైకి పోతుంది, కింద భాగిస్తుంది కదా. అంటే దీన్ని 120/5/100 అనేది ఇంటూ 100/125 చేసుకున్నచ్చు కదా. 40 × 25 × 10 × 100 డివైడెడ్ బై, ఎందుకంటే ఇది భాగిస్తుందండి, దీన్ని ఇది భాగిస్తుంది, దీన్ని ఇది భాగించినప్పుడు ఇది దీన్ని గుణిస్తుంది. 2 × 125 ఇంటూ 1 ఉంది కదా, 1 అంటే అంతే వస్తుంది. కాబట్టి చూడండి ఇప్పుడు మనకు 25 × 1 25, 25 × 5 125, మళ్ళీ 5 × 1 5 × 10, ఈ రెండు క్యాన్సల్. 40 × 100 అండి, 40 × 100, ఆ పెట్టెల సంఖ్య 40 × 100 వచ్చింది. కాబట్టి 40 × 1 40, 2 సున్నాలు ఎక్స్ట్రా ఉన్నాయి కదా, 2 సున్నాలు పెట్టుకుంటే 4000 మనం నింపగలిగేటటువంటి పెట్టెల సంఖ్య. అంటే ఇట్లాంటి 4000 పెట్టెలతోటి నింపేస్తే ఆ గది మొత్తం నిండిపోతుంది అన్నట్టు. రైట్. ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయండి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక దీర్ఘగణాకార పాత్ర 30 సెంటీమీటర్ల పొడవు, 25 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంది. దానిలో 4.5 లీటర్ల నీటిని నింపడానికి ఆ పాత్ర యొక్క ఎత్తు ఎంత ఎత్తుని కలిగి ఉండాలి? మరి 4.5 లీటర్ల నీళ్లు ఆ దీర్ఘగణాకృతి పాత్రలో ఉందంటే దాని అర్థం అంత ఘన పరిమాణంలో నీళ్లు ఉన్నాయన్నట్టు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇవి సెంటీమీటర్లలో ఇచ్చిండు, ఇది లీటర్ ఇచ్చిండండి. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 1000 సెంటీమీటర్ క్యూబ్ అనేది 1 లీటర్కి సమానం అండి. 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్, లేదా 1000 cc అంటారు దీన్ని, సెంటీమీటర్ క్యూబ్. 1000 cc ఈక్వల్ టు 1 లీటర్. అంటే 1000 సెంటీమీటర్ క్యూబ్లు అనేటివి, అంటే సెంటీమీటర్ క్యూబ్ అంటే సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, ఇవి 3 రాసినాం అందుకే క్యూబ్, ఈక్వల్ టు 1 లీటర్. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. 1 లీటర్ అంటే 1000 సెంటీమీటర్ క్యూబులు, 1000 సెంటీమీటర్ క్యూబ్లకి 1 లీటర్. మనకి ఇక్కడ ఏమన్నాడు, అంతా నీరు అనేది దీర్ఘగణాకృతి పాత్రలో ఉంది. రైట్. ఈ దీర్ఘగణాకృతి పాత్ర అనుకుందాం, దీంట్లో ఇంత వాటర్ ఉంది, మొత్తం వాటర్ తోటి వాటర్. దీంట్లో ఎంత వాటర్ని నింపచ్చట? దీంట్లో నింపగలిగేటటువంటి వాటరు 4.5 లీటర్లు.
మరి దీనికి ఏమి ఇచ్చాడు, మనకు పొడవు వెడల్పు ఇచ్చిండు, ఎత్తు కనుక్కోమన్నాడు. మరి దీంట్లో నింపగలిగే వాటర్ ఎంత అంటే దీని ఘనపరిమాణం L ఇంటూ B ఇంటూ H. దీని ఘనపరిమాణం 4.5 లీటర్లు. మరి లీటర్లను తీసేసి ఇవి సెంటీమీటర్లలో ఉంది కదా, ఈ లీటర్లని సెంటీమీటర్లోకి మార్చుకోవాలంటే ఇంటూ 1000. చూడండి, 1 లీటర్ తీసేయాలంటే 1000 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఇక్కడ ఎల్ విలువ ఇచ్చిండు మనకు, దాని యొక్క పొడవు 30, వెడల్పు 25 అయినా ఎత్తు ఎంత ఉండాలన్నాడు, హెచ్ ఎంత, ఇది 4500 అవుతుంది. 4 ఇంటూ 1000 4000, 5 ఇంటూ 1000 0.5 ఉంది కదా, 500 అవుతుంది. కాబట్టి మనకి హెచ్ కావాలంటే హెచ్ ఈక్వల్ టు 4500 డివైడెడ్ బై 30 ఇంటూ 25. చూడండి, 0 0 క్యాన్సల్, మనకు 3 1 3 1 3 3 5 15 0 25 1 25 25 6 150 అండి. ఎందుకంటే 25 2 50, 25 4 100, 25 4 100, ఇంకో 2 కలిపితే మొత్తం 6. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఆ పాత్ర యొక్క ఎత్తు 6 సెంటీమీటర్లు. ఇది మన ఆన్సర్ అండి, 6 సెంటీమీటర్స్. దాని యొక్క ఎత్తు 6 సెంటీమీటర్లు ఉండాలి. ఇప్పుడు ఇదేమన్నట్టు 30 మీటర్ల పొడవు ఉంది, 25 మీటర్ల వెడల్పు ఉంది. ఇప్పుడు ఈ హైట్ అనేది 6 సెంటీమీటర్ ఉన్నప్పుడు మనకు దాంట్లో 4500 సెంటీమీటర్ క్యూబ్ల నీళ్లు పడతాయి, అంటే 4.5 లీటర్ల నీళ్ళు అనేది దాంట్లో పడతాయి. రైట్. నెక్స్ట్, ఒక దీర్ఘఘనాకృతి ఉన్న ఒక పాత్ర 50 సెంటీమీటర్ల పొడవు 25 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంది. దాంట్లో 25 లీటర్ల నీటిని నింపాలంటే ఎంత ఎత్తు ఉండాలి? సేమ్ 25 లీటర్లు అంటే 25 ఇంటూ 1000 అండి. ఇది దేనికి సమానం అవుతుంది? మనకు LBHకి సమానం అవుతుంది. ఘనపరిమాణానికి మనకు పొడవు ఇచ్చిండు ఇది 50, వెడల్పు ఇచ్చిండు 25, హైట్ కనుక్కోమంటాడు. ఈక్వల్ టు 25 ఇంటూ 1000. మనకు హైట్ కావాలంటే సేమ్ 25 ఇంటూ 1000 డివైడెడ్ బై 50 ఇంటూ 25. 25 25 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 5 1 5 2 10 0. దాని యొక్క హైట్ 20 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు ఉండాలండి. 20 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. రైట్. సో ఫ్రెండ్స్, ఇది మనకు సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ సమగణము మరియు దీర్ఘగణానికి సంబంధించి. నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. సో ఫ్రెండ్స్, మీ అందరికీ చెప్పేది ఒకటి, రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ టెట్లో కూడా చాలా మందికి యూజ్ అయింది. కాబట్టి రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అందరికి ఆల్ ది బెస్ట్.